మనకు మహిమ కలుగును గాక. ఆమేన్. మహిమ ఘనత ప్రభావములు మనం ఆరాధిస్తున్న యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ఇప్పటి వరకు ప్రభువుని చక్కగా ఆరాధన చేసుకున్నాం. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి త్వరగా ముగించుకొని తొందరగా వెళ్ళిపోతాం. మొట్టమొదటిగా ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి దేవాది దేవుడైనటువంటి యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అలాగే దైవ సేవకులకి నా వందనాలు. చాలాసేపటి నుంచి కూర్చో ఉన్నటువంటి మీకు అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. 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 స్తోత్రం. మంచిది. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుని ముందుకెళ్ళిపోదాం. సమయాన్ని వృధాపరచకుండా 2 రాజుల పుస్తకం 2వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి బిగ్గరగా చదవగలిగిన వారు ఇంకా వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. స్తోత్రం. సంతోషంగా ఉన్నాను. మీరు ఉద్యోగంగా ఉంటేనే 2 మాటలు నేను చెప్పగలుగుతాను. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ అని అంటూ ఉంటే నాకు కూడా కొంచెం ఉద్యోగంగా ఉంటుంది. మీరు ఎంతో ధన్యులు. మీరు ధన్యులు కూడా కాదా? మీరు ధన్యులు. మీరు ఆమేన్ చెప్పండి. ఎంత ధన్యులు అంటే నోవాహు కన్నా ధన్యులు మీరు. ఆశ్చర్యం ఇట్లే. అబ్రహాం గారి కన్నా ధన్యులు మీరు. అషారమ్మ గారి కన్నా ధన్యులు మీరు. మోషే కన్నా ధన్యులు మీరు. దావీదు కన్నా ధన్యులు మీరు. ఇందులో ఏదేదో మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా. ఎట్టా సుదరమా అంత ధన్యత అనుకుంటున్నారా? హల్లెలూయా. నిజంగానే మనం ధన్యులం. ప్రైజ్ ది లార్డ్. ఎట్లాగంటే వాళ్ళ మీద యేసయ్య రక్తం లేదు, నీ మీద యేసయ్య రక్తం ఉంది. వాళ్ళ నోట యేసయ్య నామం లేదు, నాలిక మీద. నీ నాలిక మీద యేసయ్య నామం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ పైకి వచ్చాడు. ఈరోజు నీ లోపలికి వచ్చేసాడు. కొట్టు చాపట్లో. ప్రైజ్ ది లార్డ్. నిజముగా నువ్వు ధన్యుడివి, ధన్యురాలివే. ఆ ధన్యతని అలాగే ఉంచుకొని కాపాడుకోండి. స్తోత్రం. మనకందరికి తెలిసినటువంటి వాక్యమే. పెద్ద పెద్ద సేవకులు చెప్తా ఉంటారు వాక్యాన్ని, మనం వింటా ఉన్నాం. హౌలింగ్ వస్తాను మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం విన్న వాక్యాలుగా దేవుని వాక్యం సమృద్ధిగా మన సేవకులు చక్కగా బోధిస్తూ ఉన్నారు. మనం వింటా ఉన్నాం, చాలా నేర్చుకుంటా ఉన్నాం కూడా. అయితే కొద్ది మాటలు ఈ యొక్క ప్రాంతానికి దేవుడు ఆయన మాటలు వినిపించడానికి ఈరోజు కృప చూపుతా ఉన్నాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఒక 2 దైవ సేవకులు యాత్ర చేస్తూ ఉన్నారు, అనగా ప్రయాణిస్తూ ఉన్నారు. ఒకరు ఏలియా, మరొకరు ఎలీషా. వీళ్ళిద్దరూ దేవుని సేవకులు. వాళ్ళు యాత్ర చేస్తూ నడుస్తూ ఒక ప్రాంతంలోనికి వచ్చారు. ఒక 3 ప్రాంతాలు దాటి మరొక ప్రాంతానికి వచ్చారు. దాని పేరే యోర్దాను. ఈ సమయంలో ఆ 2 దైవ సేవకుల్లో పెద్ద సేవకుడు అయినటువంటి ఏలియా గారికి దేవుని దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ఆ పిలుపును బట్టి కొన్ని ప్రాంతాలు దాటి ఆయన ముందుకెళ్ళగానే యోర్దాను అనబడుతున్నది ఎదురయ్యింది. యోర్దాను అనబడుతున్నటువంటి మాటకు అర్థం ఏంటంటే ఏంటి అర్థం? ప్రైజ్ ది లార్డ్. ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాం. ఈ మాటలు మన హృదయంలో, గుండెల్లో పదిలమైపోవాలి. ఆ యోర్దాను అనబడుతున్నటువంటి ప్రాంతం ఎదురైంది. యోర్దాను అనగా మరణము. చెప్పండి ఏంటి? మరణము. ఇప్పుడు ఆ మరణం అనబడుతున్నది ఈ యొక్క ఏలియాకి ఎదురైంది. అయితే ఆ యోర్దాను, ఆ మరణం ఎదురైనప్పుడు ఆకాశము నుండి అగ్ని రథములు దిగి రావడం, ఆ అగ్ని రథములో నుంచి ఆయన ఎక్కి అగ్ని రథంలో ఆయన ఆకాశానికి ఆరోహణమైపోవడం మనం ఇప్పుడు చదువుకున్నాం.
ప్రైజ్ ది లార్డ్. అయితే మరణం వచ్చినప్పుడు కిందకి వెళ్ళాలి, కానీ ఆయన పైకి వెళ్ళాడు. ఈరోజు ఈ యొక్క ఏలియా గారి జీవితంలో నుంచే మనం కొన్ని నేర్చుకుంటే దేవుని బిడ్డలారా, ఆ ఏలియా గారికి ఎదురైనటువంటి మరణం మన జీవితంలో కూడా ఎదురవుతా ఉంది. అందరి జీవితంలో కూడా ఈ మరణం ఎదురవుతా ఉంది. మరణించినటువంటి వ్యక్తి లేరు. వారు ధనవంతులైనా, బలవంతులైనా, అధికారులైనా, శ్రేష్టమైనటువంటి జీవితం కలిగినటువంటి వారైనా, మంచి ఫుడ్ తిన్నా, వారు ఎలాగా హెల్త్ ను బాగా కాపాడుకున్నా సరే మరణం అనేది ఖచ్చితం. స్తోత్రం. ఎవరికైనా సరే మరణం అనేది ఎదురవుతుంది. అయితే ఆ మరణం ఎదురైనప్పుడు ఈ ఏలియా లాగా మనం కూడా పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ మరణం ఆ ఏలియాని పైకి తీసుకెళ్ళింది. స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అంటారు మరణించిన తర్వాత ఏమవుతుంది ఎవరికి తెలుసు అని అంటారు. అవునా కదా? మరణించిన తర్వాత ఏమవుతుంది ఎవరికి ఏం తెలుసు? కొంతమంది ఇంకా తక్కిడో బిక్కుడో, నువ్వు చెప్పింది చాలేవయా అని అనేవాళ్ళు కూడా చాలా మంది. స్తోత్ర. అయితే ప్రతి ఒక్కరి జీవితంలోనికి మరణం ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మరణం ఎంటర్ అయినప్పుడు మనం ఏలియాలాగా పైకి వెళ్ళాలి. ఆమె చెప్పండి. లేదా కిందకి వెళ్ళామంటే పరిస్థితి ఏంటంటే కింద ఒక పెద్ద అగాధం ఉంది. ఏముంది? అగాధం. దానికి అడుగు లేదంట. ఏమి లేదు? అడుగు లేదు. ఇప్పుడు మన ఇంట్లో గంగాలం ఉంది, దానికి అడుగు ఉంది. దాని నిండా నీళ్లు పోస్తే అక్కడ వరకు అంచులు మట్టుకు నిండుతుంది. అయితే ఈ అగాధానికి, ఆ నరకానికి అడుగనేది లేదు. ఎంతమంది మనుషులు పడితే అంతమంది మనుషుల్ని మింగేస్తూ ఉంది. స్తోత్ర. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, చాలా మంది అనుకుంటున్నారు మరణం తర్వాత ఏమవుతుంది, ఏమీ లేదు అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను ప్రకటిస్తున్నటువంటి ఈ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణమును జయించినటువంటి దేవుడు. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. మరణమా నీ ముళ్ళెక్కడా అన్నటువంటి దేవుడు. స్తోత్ర. ప్రతి ఒక్కరికి మరణం అనేది ఎదురవుతుంది. ఎదురైనప్పుడు ప్రతి ఒక్కరూ పైకి వెళ్ళాలి కానీ కిందకి వెళ్ళకూడదు. పైన స్వర్గం ఉంది అనగా పరలోక రాజ్యం ఉన్నది, కింద నరకము అనబడుతున్నది ఉన్నది. స్తోత్ర. అయితే ప్రతి ఒక్కరికి ఆశ ఏంటి? మనం పైకి వెళ్ళాలి. ఎవరం కూడా కిందకి వెళ్ళకూడదు, ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు అనేటువంటి ఆశ ఉన్నది. అయితే ఇప్పుడంతా చచ్చిపోయిన వాళ్ళంతా ఎక్కడున్నారు అని అంటే ఎక్కడున్నారు? కిందకే వెళ్ళిపోయి ఉన్నారు. ఏదో కొద్ది మంది యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు మాత్రం పైన ఉన్నారు. స్తోత్ర. అంటే దేవుని బిడ్డలారా, మీరు ఒకటి ఆలోచన చేయండి. పెద్దలు అంటా ఉంటారు ఈ ఆత్మకి శాంతి కలగాలి, ఈ ఆత్మకి శాంతి కలగాలి అంటా ఉంటారు. చిన్న లాజిక్ ఏంటంటే మనలో ఉన్నది ప్రాణం, ఆత్మ, దేహం. ప్రాణ, ఆత్మ, దేహం, శరీరం. స్తోత్రం. ఇప్పుడు ఈ దేహము చనిపోయిన తర్వాత మట్టిలో పాతి పెట్టినప్పుడు పురుగులు బట్టి అది మట్టికి మಣ್ಣైపోతుంది. ఈ యొక్క ప్రాణం దేంట్లో ఉంది? మన ప్రాణం రక్తంలో ఉంది. ఈ శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా బయటికి వెళ్ళిపోతే మనిషి చచ్చిపోతాడు, లేదా ఈ రక్తం గడ్డగట్టిపోతే మనిషి చచ్చిపోతాడు. అయితే ఈ ఆత్మకు మాత్రం మరణము లేదు. హల్లెలూయా. ఈ ఆత్మకు మాత్రం మరణం లేదు. అందుకే పెద్దోళ్ళు అంటారు ఈ ఆత్మకి శాంతి కలగాలయ్యా. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఉన్నది ప్రాణ, ఆత్మ, దేహము కాబట్టి దేహం చచ్చిపోద్ది, ప్రాణం పోతుంది. అయితే ఆత్మకు మాత్రం మరణము లేదు. ఈ ఆత్మ పైకే వెళ్ళాలి కానీ కిందకి వెళ్ళకూడదు అని నా దేవుని ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పైకా లేదా కిందకా? నీ ప్రయాణం పైకా లేకపోతే కిందకా అనేది ఈ వాక్యం అయిపోయే లోపల నువ్వే గ్రహించుకోవాలి. మరొక రెఫరెన్స్లు ఏమి లేవు. మనం ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. నా సహోదరుడు కొంత సమయం ఇచ్చాడు, ఈ లోపలే నేను ముగించడానికి ప్రయత్నిస్తా. స్తోత్రం. ఎందుకంటే మన సువార్తల్లో చాలా టైం అయిపోతుంది, అస్సలు ఆగట్లే. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా నడిపించుకొని తీసుకెళ్తా ఉన్నాడు. అయితే ఈరోజు క్లుప్తంగా ముగించేద్దాం.
చాలా దూరం నుంచి ఎదుగో మన మధ్యలో ఉన్న సహోదరుడు కూడా వచ్చింది, వెళ్ళాలి కాబట్టి క్లుప్తంగా ముగిద్దాం. స్తోత్రం. అయితే ఇప్పుడు మీకు అర్థమైందా? మనం ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళాలి, కిందకి వెళ్ళకూడదు. పైన ఏముంది? పరలోక రాజ్యం ఉన్నది. స్తోత్రం. కిందేముంది? నరకం, అగాధం ఉన్నది, దానికి అడుగు లేదు, ఎంతమంది నేనేది మింగేస్తుంది. స్తోత్రం. ఇప్పుడు ఆ నరకంలో ఏమున్నది? అగ్ని ఉన్నది. ఇప్పుడు ఎవరైనా సరే టీ తాగుతా ఉంటే కొంచెం చేతి మీద పడినప్పుడే మనకి మంట పుడుతుంది, దాన్నే తట్టుకోలేకపోతాం. అవునా కదా? కొంతమంది సిగరెట్ తాగుతా ఆ అగ్గిపుల్ల చేతిలో అట్లాగంటే ఆ నొప్పికే అల్లాడిపోతారు. గ్యాస్ లైటర్తో మనం గ్యాస్ వెలిగిస్తా ఏదో మొత్తానికి ఆ నిప్పు ఒకరంత అంటుకుంటే అల్లాడిపోతారు. స్తోత్రం. ఇటీవల కూడా చాలా మరణాలు ఎక్కువైపోతా ఉన్నాయి. మొన్న నా కూతురు చెప్పింది న్యూస్లో చూసి. స్తోత్రం. రకరకాల మరణాలు. ఏంటంటే 7 సంవత్సరాలు అయిందంట పెళ్ళయి భార్యాభర్తకి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నైటీ నువ్వు వేసుకోవద్దు అని చెప్తానే ఉన్నాడు అంటాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల నుంచి. అయినా సరే నేను నైటీ వేసుకుంటానన్నదంట. అట్టే దగ్గర పెట్టేసాడు. హల్లెలూయా. చూడండి, విచిత్రమైన మరణం కదా ఇది. 80% కాలిపోయిందంట. 80% కాలిపోయింది ఒళ్ళు. స్తోత్రం. చిన్న మంటకే మనం అల్లాడిపోతున్నాం. కింద భయంకరమైనటువంటి అగ్ని దాగుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. హల్లెలూయా. రకరకాల మరణాలు ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడే వస్తా ఉంటే నా తమ్ముడు న్యూస్ చదివి వినిపిస్తా ఉన్నాడు. ఒక ఇంట్లో 4 చచ్చిపోయారంట, ఒకే ఇంట్లో. ఎందుకు చచ్చిపోయారు అని అంటే విచిత్రమైనటువంటి చావు. వాళ్ళు బిర్యానీ తిన్నారంట, బిర్యానీ తిని పుచ్చకాయ తిన్నారంట. స్తోత్రం. ఏం తిన్నారంట? బిర్యానీ తిని పుచ్చకాయ తిన్నారంట. 4 చచ్చిపోయారు. ఇది విచిత్రంగా అనిపించట్లేదు. బట్ సాతానుగాడు విచిత్రంగా చంపేస్తున్నాడు జనాలని, విచిత్రంగా. ఇంతకుముందు వాడు గ్యాలం వేసేది, గ్యాలం. హల్లెలూయా. ఇంతకుముందు గ్యాలం వేస్తే ఒక్కరే పడేది. తర్వాత ఉరి పన్నాడు. ఉరి అంటే ఆ ఉచ్చులు, కొన్ని ఉచ్చులు కొంతమందే పడేది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు? వలేసేస్తున్నాడు. వల. ఈ వలకు చాలా మంది పడాలి. స్తోత్రం. ఈ వలే ఇప్పుడు మన చేతుల్లో ఉన్న ఇంటర్నెట్. నెట్ అంటే వల. స్తోత్రం. ఇంతకుముందు జ్ఞానం వేసాడు, ఒక్కడే పడ్డారు. ఉచ్చులు పన్నాడు, అక్కడెక్కడ ఉచ్చులు పన్నాడు, కొంతమందే పడ్డారు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? నెట్టు, వలే చేస్తా ఉన్నాడు. చాలా మంది పడి చచ్చిపోతారు. స్తోత్రం. రకరకాల మరణాలు ఎదురవుతా ఉన్నాయి. అయితే ఆ మరణం నీకు నాకు ఖచ్చితంగా ఎదురవుతుంది. ఈ రాత్రే ఆ మరణం నీ జీవితంలో ఎదురైతే నువ్వు పైకా కిందకా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. స్తోత్రం. గట్టిగా 2 చేతులు పైకి చెప్పండి సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. బహు వింతగా ప్రేమించినావు నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొడుతూ. బహు వింతగా ప్రేమించినావు నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, యేసయ్యా. బహు వింతగా ప్రేమించినావు నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, యేసయ్యా. లోకములోని ప్రేమలో నీ సిలువ ప్రేమకు సాటి రావు.
హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమించినటువంటి దేవుడు, బహుంతగా ప్రేమించినటువంటి దేవుడు మహిమపరుస్తూ glory. ఎందరో జ్ఞానులు లోకములో ఉండగా నీచుడను అయోగ్యుడను. ఎందరో జ్ఞానులు లోకములో ఉండగా నీచుడను అయోగ్యుడను. ప్రధాన యాజకుడే వత్సరము కొకమారు నీ సన్నిధి చేరా నియమముండగా. ప్రధాన యాజకుడే వత్సరము కొకమారు నీ సన్నిధి చేరా నియమముండగా. నన్నను దినము నీతో గడిపే భాగ్యము నిచ్చావు
చేతుల పైకి చూద్దాం. హల్లెలూయా. మనం ఇక్కడ ఉండేది కొంచెంసేపే. ఇక్కడ బలంగా దేవుని సన్నిధిని అనుభవించి మనం వెళ్ళాలి. ఆమేన్. ఇక్కడ నువ్వు పలుకుతున్న ఆమేన్, స్తుతి, స్తోత్రం నిలిచిపోద్ది ఈ స్థలం. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. చప్పగా ఎవరు ఉండొద్దు, బలంగా ఉండండి. ఏంటి దేవుని వాక్యం? ఈరోజు నువ్వు పైకా లేదా కిందకా? పైకి. పైకే. స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. ఒక బిడ్డ చెప్పింది నేను పైకి వెళ్తున్నాను. స్తోత్ర. అయితే ఆ ఏలియా, ఎలీషాలు అనబడుతున్నటువంటి ఆ దైవజనులు వెళుతున్నటువంటి ఆ మార్గములో మూడు అనుభవాలు ఎదురైనాయి. స్తోత్ర. హల్లెలూయా. 3 ప్రాంతాలు ఎదురైనాయి. ఈరోజు మరణం నీ ఎదుటిగా వచ్చి నిలబడిన ఈ అనుభవాల గుండా నువ్వు వెళితే నువ్వు పైకే వెళ్తావు. ఆమేన్. ఈ అనుభవాలు నీ జీవితంలో లేకపోతే నువ్వు కిందకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఏంటి అనుభవాలు? ఆ 2 రాజుల పుస్తకము 2వ అధ్యాయం పై నుంచి కింద వరకు మీరు చదువుకోండి. తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక 3 ప్రాంతాలను దాటి వారు బయటికి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ 3 ప్రాంతాలను దాటి వాళ్ళు బయటికి రాగా ఆ యోర్దాను అనబడుతున్నటువంటి మరణం ఎదురైంది. స్తోత్ర. హల్లెలూయా. ఈరోజు నువ్వు పైకి వెళ్ళాలంటే ఈ అనుభవాలు గుండా రావాలని నా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏంటి అనుభవం? మొట్టమొదటి అనుభవం గిల్గాలు. చెప్పండి ఏంటి? గిల్గాలు. ఈ గిల్గాల్లో ఏముంది అంటే గొల్గతా పర్వతం ఉన్నది. ఆమె చెప్పండి. ఉద్యోగం ఉండాలి. మీరు ఉద్యోగం ఉంటే నేను ఉద్యోగం ఉంటా. స్తోత్ర. ఈ గిల్గాలు ప్రాంతంలో ఏమున్నది? గొల్గతా పర్వతం ఉన్నది. ఆ గొల్గతా పర్వతం మీద 3 మ్రేకుల మీద నా దేవుడు అక్కడ సిలువ మీద వేలాడుతా ఉన్నాడు. స్తోత్ర. హల్లెలూయా. 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 ఇప్పుడు ఆ గొల్గతా అనబడుతున్నటువంటి ఆ కొండ మీదకి నువ్వు రావాలి. ఆ సిలువ దగ్గరికి రావాలి. ఆ సిలువలో ఎవరున్నారు అని అంటే నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టినటువంటి నజరేయుడైన యేసయ్య ఉన్నాడు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా పరిశుద్ధుడు. ఆయనలో పాపము లేదు. ఆయన చూపులో పాపము లేదు. మాటలో పాపము లేదు. ఆయన క్రియలలో పాపము లేదు. ఆయన నడకలో పాపము లేదు. అయితే ఎందుకు అక్కడ వేలాడుతున్నాడంటే నువ్వు చేసినటువంటి పాపము నిమిత్తం, నీ మీద ఉన్నటువంటి దోషము నిమిత్తం, నీ మీద ఉన్నటువంటి శాపము నిమిత్తము ఆయన సిలువ మీద 3 మ్రేకులలో వేలాడుతా ఉన్నాడు. స్తోత్ర. హల్లెలూయా. 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 మొట్టమొదటిగా నువ్వు పైకి వెళ్ళాలి అని అంటే ఆ గొల్గతా అనబడుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఆ సిలువ దగ్గరికి రావాలి. ఆ యేసయ్య రక్తము క్రిందకు నువ్వు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ యేసయ్య 2 చేతులు నీ కొరకు చాపున్నాడు. ఆమేన్. దేని కొరకు అని అంటే సహజంగా మానవుల్లో 3 భయంకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏంటంటే మొట్టమొదటిగా పాపం. చెప్పండి ఏంటి? పాపం. పాపం. అవిధేయత వలన వచ్చినటువంటి పాపం. హల్లెలూయా. దేవుని మాటను వినకపోవడం వలన వచ్చినటువంటి పాపం. ఈ పాపం ద్వారా చాలా మందికి ఏమొస్తా ఉందంటే అనారోగ్యం వస్తా ఉంది. హల్లెలూయా. బైబిల్లో 18 సంవత్సరాలు వంగిపోయినటువంటి ఒక స్త్రీ దగ్గరికి దేవుడు వచ్చి ఆమెను ముట్టి స్వస్థపరిచి, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అంటున్నాడు. స్తోత్ర. హల్లెలూయా. కపెర్నహూము అనబడుతున్నటువంటి ప్రాంతంలో ఒక ఇంటిలో యేసయ్య బోధిస్తూ ఉండగా పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని విశ్వాసముతో ఒక 4 కిందకి దింపినప్పుడు ఆ బిడ్డని ముట్టి, అయ్యా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నువ్వు లేచి నడు అన్నాడు. స్తోత్ర. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. బెతస్దా కోనేరు అనబడుతున్నటువంటి ఆ ప్రాంతంలో 38 సంవత్సరములుగా నడవలేనటువంటి పరిస్థితిలో ఆ కోనేరు దగ్గరే ఒక వ్యక్తి కాచుకుని ఉన్నాడు. ఉదయాన్నే వేకువజామునే ఒక దేవదూత వచ్చి అక్కడ నీళ్లు కదిలించడం అక్కడ ఆనవాయితీ. అయితే అతన్ని తీసుకువెళ్లే వాళ్ళు ఎవరు లేరు. అతడు బోకలాడుకుంటా వెళ్ళేసరికి అక్కడ వేరొకడు దిగి స్వస్థత పొందుకుంటున్నాడు. ఇలాగే ప్రతిరోజు జరుగుతా ఉంది. 38 సంవత్సరాలు గడిచిపోయింది. స్తోత్ర. అతన్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అతనితో ఒక మాట అన్నాడు, నువ్వు స్వస్థత కోరుచున్నావా? స్వస్థపడాలనేటువంటి ఆశ నీకు ఉందా
అని. అయితే లేచి నిలబడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఆమేన్. స్తోత్ర. హల్లెలూయా. దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నది ఏంటి అని అంటే, ప్రతి మనిషిలో ఒక పాపం, ఆ పాపము ద్వారా అనారోగ్య బలహీనతలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాపం అనబడుతున్నది నీకు తొలగిపోవాలి అని అంటే, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాపము నీలో నుంచి దొర్లిపోవాలి అని అంటే, గిల్గాలు అనే మాటకు అర్థం దొర్లిపోవుట. ఆమేన్. ఆ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు పాదముల దగ్గరకు వచ్చి ఆయన రక్తము చేత నువ్వు కడగబడి, పాపములను నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడి వాటిని నువ్వు విడిచిపెట్టిన ఎడల, అది నీలో క్రియ చేస్తున్నటువంటి ఏ పాపమైనా సరే నా దేవుడు దొర్లించుటకు సమర్థుడు. కొట్టు చప్పట్లో. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గిల్గాల్ అనబడుతున్నటువంటి ప్రాంతానికి నువ్వు రావాలి. ఏముంది గిల్గాల్లో? యేసయ్య శిలువ మీద నలగగొట్టబడి మేకుల మీద వేలాడుతా ఉన్నాడు. ఆయన రక్తం దారలుగా కారుతా ఉంది. ఇంతకీ ఆయన ఏమన్నా పాపం చేశాడంటే, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, సత్యదేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఆయన రక్తము కిందకి నువ్వు రాగలిగితే, అది ఎట్టి పాపమైనా సరే నా దేవుడు దొర్లించబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 రెండవదిగా ఒక మనిషిలో ఉన్నటువంటిది క్రియ ఏంటంటే దోషం. ఏంటి? దోషం. దేవుడు చేయొద్దు అన్నదాన్ని చేయడమే దోషం. ఆకాన్ అనబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని ప్రజలతో యుద్ధం చేసేటువంటి గుంపులో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ ప్రాంతంలోకి వెళ్ళి దేన్ని కూడా మీరు తాకొద్దు, తీసుకురావద్దు అని అంటే, అతని కంటికి బాగా ఉన్నటువంటి, ఒక కంటికి బాగా కనబడినటువంటి బంగారు చువ్వను, ఒక సినారు వస్త్రాన్ని అతడు ఆ ప్రాంతం నుంచి దొంగిలించి తీసుకొచ్చి తన ఇంట్లో కింద దాపెట్టుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. తద్వారా దోషం అతని మీదకి వచ్చింది. ఈ దోషం వలన ఏం జరుగుతుందంటే అపజయం జరిగింది. స్తోత్రం. ఆమేన్. ఎప్పుడు యుద్ధంలోకి వెళ్ళినా సరే జయము వస్తున్నటువంటి దేవుని ప్రజలకి అపజయం వచ్చింది. కారణం దేవుడు చేయొద్దు అన్న పని చేయడం వలన. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దోషము చేత చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, ఆ దోషాలు అంటుకట్టుకున్నటువంటి పరిస్థితులు చాలా. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మూడవదిగా ఒక మనిషిలో శాపము ఏలుబడి చేస్తా ఉంది. చెప్పండి ఏంటి? శాపం అనేది ఏలుబడి చేస్తా ఉంది. సంవత్సరాలుగా, తరాలుగా మన పితరుల నుంచి ఆ శాపం అలాగే వాళ్ళ బిడ్డల ఒడిలో పడుతూ ఉంది. ఏం చేసినా కూడా కలిసి రావటం లే. ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, కష్టాలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు, దాని గురించి వాళ్ళకి అర్థం కావటం లే. ఏం జరిగింది? వాళ్ళ మీద శాపం ఉన్నది. అబ్రహాం అనబడుతున్నటువంటి, విశ్వాసులకు తండ్రి అనబడుతున్నటువంటి అబ్రహాము జీవితంలో ఒక చిన్న లోపం, భక్తిలో లోపం వలన, ఆయన చేస్తున్న భక్తిలో లోపం వలన 430 సంవత్సరాలు తన గర్భవాసంలో నుంచి పుట్టినటువంటి బిడ్డల మీద శాపం వచ్చేసింది. ఈ శాపము వాని బానిసత్వానికి అప్పగించేసింది. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అదే శాపముతో కొట్టుమిట్టాడుతూ బానిస బ్రతుకులు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే బానిస బ్రతుకులో ఉన్నటువంటి నా జీవితంలో కూడా నా తండ్రి యేసయ్య వచ్చాడు. కొట్టు చప్పట్లో. హల్లెలూయా. హల్లెలూయా. మా పితరులు, మా తండ్రి, మా ముత్తాత తాతలు, వీళ్ళంతా కూడా శాపముతో కొట్టబడ్డారు. ఎలాగా? వాళ్ళే సారాయి కాసేది, వాళ్ళే సారాయి అమ్మేది, వాళ్ళే సారాయి తాగేది, కళ్ళు తాగేది, బ్రాంతి తాగేది. వాళ్ళ ఇష్టానుసారంగా త్రాగుబోతులుగా మార్చబడ్డారు. స్తోత్రం. హల్లెలూయా. 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 అయితే అదే క్రమం మా తాత మీదకి వచ్చింది, అదే క్రమం మా నాన్న మీదకి వచ్చింది, అదే క్రమం నా మీద కూడా వచ్చింది. స్తోత్రం. అదే క్రమం ఇదిగో ఈ యొక్క పరిచర్యను నడిపిస్తున్నటువంటి నాయకుడైనటువంటి యేసన్న గారి మీద కూడా వచ్చింది, హోసన్న గారి మీద. స్తోత్రం. హల్లెలూయా. 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 తాగుబోతు తనం శాపమేది. అయితే ఎప్పుడైతే నా యేసయ్య నాలోనికి వచ్చాడో ఆ శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదంగా మార్చాడు. కొట్టు చప్పట్లు.
హల్లెలూయా హల్లెలూయా. 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 ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, పాపము ద్వారా నువ్వు బాధించబడతా ఉన్నావా? దోషము నీ మీద ఏలుబడి చేస్తుందా? శాపము నీ మీద ఉందా? అయితే ఆ పాపము, దోషము, శాపాన్ని దొర్లించుటకు సమర్థుడైనటువంటి దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు. ఆమేన్. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. లేదు. పాపులను పవిత్రపరిచే దేవుడు. ఆమేన్. పనికి మాలినటువంటి వారిని బాగు చేసి ఉన్నతమైనటువంటి సింహాసనాల మీద కూర్చుండబెట్టగలిగినటువంటి సమర్థుడు. స్తోత్రం. రోజు పిచ్చోళ్ళమై కాదండి యేసు ప్రభువుని వెంబడిస్తున్నది, ఆయన ప్రేమను ధరించుకున్నాం మేము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చూపినటువంటి త్యాగాన్ని మాకు తెలుసుకొని ఆయన ప్రేమలో నుంచి మేము బాయలేక దూరం అయిపోలేక ఆయన చూపినటువంటి ఆ ప్రేమలో మేము నిలబడతా ఉన్నాం. స్తోత్రం. ఆమేన్. లోకములో ఎవరు చూపలేనటువంటి గొప్ప ప్రేమ అండి. స్తోత్రం. తల్లిదండ్రులు ఒక లిమిట్ వరకే ప్రేమ చూపిస్తారు. బంధువులైనా సరే నీ మీద ఒక లిమిటే ప్రేమ చూపించడానికి. నీ దగ్గర ఏమన్నా ఆస్తి ఉంటేనో, ఏదైనా నీకు మంచి పేరు ఖ్యాతి ఉంటేనో, మంచి ఉద్యోగం ఉంటేనో, నీకు అన్నీ ఉంటేనే బంధువులు నీ మీద ప్రేమ చూపిస్తారు. నీ పక్కన ఉన్నటువంటి స్నేహితులైనా, రక్త సంబంధికులైనా, నీ కడుపును పుట్టినటువంటి వారైనా సరే నీ దగ్గర డబ్బు ఉంటేనే, లేకపోతే లేదు. కానీ నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించిన దేవుడు. కొట్టపట్లో హల్లెలూయా. నీ దగ్గర ఏమీ లేకపోయినా, నువ్వు ఘోర పాపివైనా సరే, నువ్వు దేనికి పనికి రాకపోయినా సరే, నా దేవుడు నిన్నుగా ప్రేమించే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది కుష్టి వ్యాధిగ్రస్తుల్ని చూడగానే అసహించుకొని పక్కకి వెళ్ళిపోతారు. అబ్బా వాడు వస్తున్నాడు, వాడిది మనకు అంటుకుంటదేమో, ఆ వాసన భరించలేము. స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆ కుష్టి వ్యాధిగ్రస్తులకి ఎదురుగా పోయినటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాడిని ముట్టి స్వస్థపరిచినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆమేన్. ఇప్పుడు అదే ప్రేమను మదర్ తెరిసా అదే ప్రేమను పొందుకుంది. అమ్మా నువ్వు బాగా చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేయొచ్చు, మంచి లైఫ్ ఉంది నీకు అని అంటే, లేదు నా యేసయ్య ప్రేమను నేను రుచి చూశాను, ఆ ప్రేమను ఇతరులకు పంచాలని నడుము కట్టుకొని ఆమె సేవ చేసింది. హల్లెలూయా. 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 దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు. ఆమేన్. 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 ఒకవేళ నిన్ను ఎంతమంది అయినా సరే తోసేసి ఉండొచ్చు, నిన్ను ఎన్నిక లేకుండా చూడొచ్చు, నీ ఇంట్లోనే నీ అనుకున్న వాళ్ళే, నా అనుకున్నటువంటి వాళ్ళే నిన్ను దూరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. నువ్వు దేనికి పనికి రావని చెప్పి నిన్ను కించపరిచేటువంటి మాటలతో గుచ్చి చంపొచ్చు. కానీ నా దేవుడు అంటున్నాడు, నువ్వే నాకు కావాలి. ఒకటి చప్పట్లో, నువ్వే నాకు కావాలి. నువ్వు దేనికి పనికి రాకపోయినా సరే నువ్వే నాకు కావాలి. ఎవరైనా నిన్ను హేళన చేసినా సరే నువ్వే కావాలి. నువ్వు నిన్ను తృణీకరించినా సరే నువ్వే కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన జీవితాలు బాగు చేసే దేవుడు అండి. ఆమేన్. పాడైపోయినటువంటి జీవితాన్ని కట్టే దేవుడు. ఆమేన్. ఇలాంటి దేవుని దగ్గరికి నువ్వు రావాలి. స్తోత్రం. ఏంటి గిల్గాలు అనగా దొర్లించబడడం. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ మీద దోషముందా, శాపముందా, పాపముందో అది నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు, నీ హృదయానికి తెలుసు. వాటిని దొర్లించుటకు సమర్థుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని రాత్రి మేము ప్రకటిస్తా ఉన్నాం. హల్లెలూయా. మా మీద ఉన్నటువంటి శాపాన్ని తొలగించినటువంటి దేవుడు, మా మీద ఉన్నటువంటి దోషాన్ని తొలగించినటువంటి దేవుడు, మాలో ఉన్నటువంటి సకల పాపాలని తొలగించినటువంటి దేవుణ్ణి ఈ రాత్రి మేము ప్రకటిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రావాలి. నువ్వు ఆ గిల్గాల్ అనబడుతున్నటువంటి అనుభవంలోకి రావాలి. గిల్గాల్ అనబడుతున్నటువంటి అనుభవం ఏంటి? దొర్లింపబడుట. హల్లెలూయా. హల్లెలూయా. దొర్లింపబడుట అంటే మనకు ఒకటి గుర్తుకొస్తుంది. ఏంటి? ఒక పెద్ద రాయి మనకు అడ్డంగా పెట్టారు. నీ అంతటి నువ్వు దొర్లించుకుంటావా? చిన్నదైతే దొర్లించగలుగుతావు, కానీ పెద్దదైతే దొర్లించలేదు. కొంతమంది కావాలి సహాయం. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చిన్న బిడ్డగా ఉన్నావు, ఇదిగో ఈ మురికి కాలువలో పడ్డావు, బాగా మురికి అంటిపోయింది. నీ అంతటి నువ్వు కడుక్కోగలవా? కడగలేవు. స్తోత్రం. ఎవరో ఒకరి సహాయం నీకు కావాలి. హల్లెలూయా. అలాగే పాపాన్ని కూడా నీ అంతటి నువ్వు తీసేసుకోలేవు, శాపాన్ని కూడా నీ అంతటి నువ్వు తీసేసుకోలేవు, ఆ దోషాన్ని కూడా నీ అంతటి నువ్వు తీసేసుకోలేవు.
తాత్కాలికం, ఎక్కడికన్నా వెళ్తావు, ఏదైనా కట్టించుకుంటావు, ఏదైనా చూసుకుంటావు, ఏదైనా చేపించుకుంటావు, ఇలాగుంటాయి. కానీ శాశ్వత పరిష్కారము ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడని యేసుక్రీస్తు ప్రభువు ఇస్తారు. హల్లెలూయా. ఆయన సమస్తమును కడగగలిగినటువంటి దేవుడు, నీ హృదయాన్ని కడగగలిగినటువంటి దేవుడు, నీ పాపాన్ని కడగగలిగినటువంటి దేవుడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. 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 మాటకొస్తే పాపి 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 అని అంటా ఉంటారు. ఎందుకు మీరు అంటే మనిషి పాపే, ఆలోచనలు పాపమే, బుద్ధి పాపమే, నడక పాపమే, ఆలోచనలు, మాట తీరు, వినడం అంతా పాపమే. స్తోత్రం. హల్లెలూయా. అందుకే కదా దేవుడు అన్నాడు, నేను పాపుల కోసం వచ్చిన దేవుడిని. హల్లెలూయా. ఈ భూమి మీద ఒక్కడు కూడా పరిశుద్ధుడు అనేవాడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు. అయితే నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు, నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పరిశుద్ధుడు, నీతిమంతుడు. కొట్టు చప్పట్లో. నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా అన్నటువంటి గొప్ప దేవుడు ఆయన. స్తోత్ర. అయితే ఈ రాత్రి నువ్వు పైకి వెళ్ళాలి అని అంటే ఈ గిల్గాల్ అనుభవంలోకి రావాలి. గిల్గాల్ అనుభవం ఏంటి? శాపం కొట్టివేయబడింది. స్తోత్ర. ఆ గొలవత పర్వతం మీద నా దేవుడు 3 మేకుల మీద నీ కొరకు ఏలాడుతూ రక్తము కాచాడు. స్తోత్రం. ఆ కల్వరి రక్తము చేత నువ్వు కడగబడి పరిశుద్ధపరచబడి మారు మనస్సు నువ్వు పొందితే నువ్వు పైకే గుండెల మీద చేసుకొని నిద్రపోవచ్చు. నువ్వు ఎప్పుడు మరణం నీ జీవితంలో వచ్చినా సరే నువ్వు పైకే. హల్లెలూయా. లేదా ఇంకా నీకు మారు మనస్సు లేదా, ఇంకా పాపంలోనే ఉన్నావా, ఇంకా త్రాగుడని పడుతున్నటువంటి వ్యసనంలోనే ఉన్నావా, ఇంకా వ్యభిచార కోపంలోనే ఇరుక్కోపోయి ఉన్నావా, ఇంకా దొంగతనాలు చేస్తూ ఉన్నావా, ఎవరెవరిని మీద ఇబ్బంది పెట్టి చంపదామనేటువంటి ఆలోచనలతో నువ్వు ఉన్నావా, అయితే నువ్వు కిందకి వెళ్తావు. జాగ్రత్త. రాత్రి నా దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నటువంటి గొప్ప సత్యమైనటువంటి మాట ఏంటంటే, ఆ పాపాల్ని, దోషాల్ని, శాపాల్ని తొలగించటకు సమర్థుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. నంబర్ 1. నంబర్ 2, ఏ ప్రాంతానికి వచ్చారు వాళ్ళు? బేతేలు. చెప్పండి ఏంటి? బేతేలు. బేతేలు అనగా దేవుని యొక్క మందిరము. చెప్పండి ఏంటి? దేవుని యొక్క మందిరం. ఒకరోజు తన తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఒంటరిగా యాకోబు వెళుతూ తన మామ ఇంటికి వెళుతూ మధ్యలో ఆయన పొద్దుపోయేసరికి ఒక రాయిని తీసుకుని తలగడగా పెట్టుకుని అక్కడ నిద్రపోతే, ఆ ప్రాంతంలో నిద్రపోతున్నటువంటి ఆ స్థలములో దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఒక నిచ్చెన మీద కనపడుతున్నట్లుగా అతనికి దర్శనం వచ్చింది. స్తోత్రం. అయితే వెంటనే అతను నిద్ర మేలుకొని, ఇది దేవుని మందిరమే, ఇది దేవుని స్థలమే, ఇది దేవుని గవిని అని ఆయన గుర్తు చేసుకుని ఒక రాయిని నిలబెట్టిది బేతేలు అని ప్రతిష్ఠించాడు. స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా, నువ్వు బేతేలు అనుభవంలోనికి వస్తే నువ్వు పైకి వెళ్తావు. చెప్పండి ఏంటి? బేతేలు అనుభవం అనగా దేవుని మందిరము. మొట్టమొదటిగా నీలో ఉన్న పాపం దొర్లిపోవాలి, శాపం దొర్లిపోవాలి, దోషం దొర్లిపోవాలి. రెండవదిగా, నువ్వు పరిశుద్ధ పరచబడి మారు మనసు పొంది దేవుని మందిరంలోనికి రావాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు ప్రేమించి గ్రామాలుగా ప్రేమించి ఆయన మందిరాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. దేనికి అని అంటే, ఆయన మందిరములో ఆదరణ ఉన్నది, ఆయన మందిరములో సంతోషం ఉన్నది. నా సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆయన నిన్ను కలుసుకునే చోటు దేవుని మందిరం. నీతో ముఖాముఖిగా వాక్యము ద్వారా మాట్లాడే స్థలం దేవుని మందిరం. హల్లెలూయా. నిన్ను నడవవలసినటువంటి త్రోవలో నడిపించేటువంటి స్థలమే దేవుని మందిరం. హల్లెలూయా. నీ దుఃఖ దినములను సమాప్తము చేసేటువంటి స్థలమే దేవుని మందిరం. నీకు సమాధానాన్ని అనుగ్రహించేది దేవుని మందిరమే. ఎన్నో గాయాలతో కొట్టబడి నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ గాయములను కట్టి నిన్ను బాగు చేసేది దేవుని మందిరమే. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో అవసరాలతో నువ్వు బాధపడుతూ ఉంటే దేవుని మందిరంలోనికి వస్తే నీ అవసరాలు నా దేవుడు తీర్చబోతావు. అన్న ఇంట్లో ఏడ్చింది. ఎందువలన? తనకు బిడ్డలు లేరు. తన సవితి చాలా సంవత్సరాలుగా మన సూటిపోటు మాటలతో
గుచ్చుతూ వేధిస్తూ ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లో ఉండి ఏడ్చింది, ఆమె జీవితం మారలా. అయితే ఒక రోజు దేవుని మందిరానికి ఆమె వెళ్ళింది. సిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళింది. ఈ మందిరానికి ఎప్పుడైతే వెళ్ళిందో వెంటనే దేవునికి ప్రార్థన చేసుకుంది. దేవుడు ఆమెను దర్శించాడు. ఆమె దుఃఖ దినములు సమాప్తములైపోయినాయి. స్తోత్రం. మునుపటికి తర్వాత సంవత్సరములో ఆమె ఒడిలో నా దేవుడు బిడ్డను పెట్టాడు. ఈరోజు నీ జీవితం మారలా. నువ్వు ఇంకా అవమానం గుండానే వెళ్తా ఉన్నావు, ఇంకా ఎన్నో నిందలు అనుభవిస్తానే ఉన్నావు. కానీ ఇంట్లో ఉండి ఏడవడం కాదు. నీ కొరకు నా దేవుడు ఒక మందిరాన్ని సిద్ధపరిచాడు. నిన్ను ప్రేమించి గ్రామంలో ఒక మందిరాన్ని సిద్ధపరిచాడు. ఆ మందిరంలోకి వచ్చి నువ్వు ఏడవగలిగితే, నువ్వు ఏడిస్తే జనాలందరూ నిన్ను చూసి పక్కకి వెళ్ళిపోతారు, నవ్వుకుంటారు. కానీ నా దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? నువ్వు ఏడిస్తే తట్టుకోలేడు ఆయన. కొట్టు చప్పట్లో హల్లెలూయా. నువ్వు కన్నీరు కాస్తే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన. మనస్సు లేని దేవుడు కాదు ఆయన. ఆయన మనస్సు ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. నువ్వు ఇంట్లో ఏడవడం కాదు, ఇంట్లో నీ పరిస్థితులను బట్టి ఏడవడం కాదు, నీ బాధలను బట్టి నువ్వు ఏడవడం కాదు. దేవుని మందిరములో నీకు నువ్వు వస్తే, ఆ ఏడుపేదో దేవుని మందిరములు ఏడిస్తే, దేవుని పాదాలు నువ్వు తడపగలిగితే, నా దేవుడు నిత్యముగా నిన్ను ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనదేమీ లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే మనసులో కోరిక తలంచుతా ఉన్నావో, నీ హృదయ వాంఛనంతా ఎరిగినటువంటి ఆ గొప్ప దేవుడు. హల్లెలూయా. ఏదైతే కావాలని చెప్పి బాధపడుతున్నావో, నీ ఇంట్లో కాదు, దేవుని మందిరంలోనికి రా. దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవుని మందిరానికి పోవడానికి అశ్రద్ధ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవుని పిల్లలు అనబడుతున్నటువంటి వారే దేవుని మందిరానికి పోవడానికి అశ్రద్ధ చేస్తా ఉన్నారు. సకల ఆశీర్వాదాల గని దేవుని మందిరం. ఆమేన్ చెప్పు. నీ తలరాత మార్చబడేటువంటి స్థలం దేవుని మందిరం. అయితే ఆ మందిరాన్ని నువ్వు అశ్రద్ధ చేస్తా ఉన్నావు. దేవుని బిడ్డలే అశ్రద్ధ చేస్తా ఉన్నారు. దేవుడంటే తెలియనటువంటి వారు అశ్రద్ధ చేస్తే అది ఒక బలహీనత అనుకోవచ్చు. అయితే దేవుడేంటో తెలుసు, ఆయన ప్రేమ ఏంటో తెలుసు, ఆయన ఎలాంటి దేవుడో తెలుసు. ఆయన ద్వారా నువ్వు అనేక మేలులు, ఆశ్చర్య కార్యాలు నువ్వు పొందుకున్నావు కదా. ఘన కార్యాలు నా దేవుడు నీ జీవితంలో చేశాడు కదా. అయితే నువ్వు దేవుని మందిరానికి ఎందుకు రాలేకపోతున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు మరలా నిన్ను ప్రేమించి నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని మందిరంలో క్షేమం ఉన్నదే, దేవుని సన్నిధిలో ఆదరణ ఉన్నదే. దేవుడు నీకు సమస్తాన్ని అక్కడే దయచేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. నీకు బుద్ధి నేర్పబోతా ఉన్నాడు, నిన్ను సరి చేయబోతా ఉన్నాడు, నిన్ను ఆయన నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుని మందిరంలోకి రా. ఆ బేతేలు అనబడుతున్నటువంటి అనుభవంలోకి రా. ఈ రాత్రి అయినా ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, నీ సన్నిధి నేను విడిచిపెట్టను ఆయన, నీ మందిరాన్ని నేను విడిచిపెట్టనయ్యా. ఆ మందిరంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే, నీకు అనుకూలంగా లేకపోయినా సరే, దేవుని మందిరాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. నా దేవుడు నిన్ను దర్శించే స్థలం అది. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళాలంటే దేవుని మందిరంలో తర్ఫీదు పొందాలి. నువ్వు పైన ఏం జరుగుతా ఉంది? ఆరాధన జరుగుతా ఉంది. కోటాను కోట్ల దేవదూతల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని ఆరాధన జరుగుతా ఉంది. అది నువ్వు నేర్చుకోవాలంటే ముందు దేవుని మందిరంలో నేర్చుకోవాలి. హల్లెలూయా. అది నువ్వు నేర్చుకోవాలంటే దేవుని మందిరంలోనే నువ్వు ఆరాధన నేర్చుకోవాలి. ఎందుకు పుట్టించాడంటే దేవుడు మనల్ని ఆరాధించడానికే. అక్కడ దేవదూతలు కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. వాళ్ళు ఆరాధిస్తున్నారు. వాళ్ళకి వచ్చింది ఒకే పాట. ఏం పాట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అయితే నా దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో తెలుసా? నీ నోట అనేక పాటల ద్వారా ఆయన ఆరాధింపబడాలని. ఆమేన్ చెప్పు. కోటాను కోట్ల దేవదూతల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్నటువంటి ఆ నిత్య దేవుడు ఈ రోజు నీ చేత ఆరాధింపబడాలని ఆయనే ఈ భూమి మీదకి దిగి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే దీనుడై రిక్తుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చేసాడు. ఒక్క మాట చెప్పాలంటే దేవుని మందిరం ఏంటంటే దేవుడు కలుసుకునేటువంటి స్థలము. హల్లెలూయా. దేవుని మందిరములో నా దేవుడు నిన్ను కలుసుకుంటాడు.
దేవుని మందిరం పరిశుద్ధమైనది కాబట్టి. ఈ యొక్క బేతేలు అనబడుతున్నటువంటి అనుభవంలోకి నువ్వు రాగలిగితే నువ్వు పైకే, నువ్వు పైకే, నువ్వు పైకే. దేవుని మందిరం ఎగ్గొట్టి దేవుని మందిరం నాకు ఎందుకులే అని అనుకున్నావు అనుకో, ఎక్కడా ఏముంది కింద? పండ్లు గొరుకుట, ఏడుపు, స్తోత్రం, బాధే, దుఃఖమే, వేదనే, కష్టమే, కన్నీరే. పైన ఏముంది? పరలోకం, నిత్య సంతోషం. హల్లెలూయా. అక్కడ ఏడుపు లేదు, దుఃఖం లేదు, పండ్లు కొరుకుట లేదు, ఆకలి దప్పులు లేవు, సూర్య చంద్రులు లేరు. నీ కొరకు ఆయన మహానగరాన్ని నిర్మిస్తా ఉన్నాడు. స్తోత్రం. అయితే నువ్వు పైకి రావాలా కిందకి పోవాలా అనేది నీ చేతుల్లోనే ఉంది. హల్లెలూయా. ఏలియా పైకి వెళ్ళాడు, నువ్వు కూడా పైకే వెళ్ళాలి, కిందకి వెళ్ళకూడదు. హల్లెలూయా. రెండు అనుభవాలు ముగిచ్చేస్తా, సమయం అయిపోతా ఉంది. నా మీద గుర్రుగా చూస్తా ఉన్నారు, అయిపోయింది. స్తోత్రం. మూడవ అనుభవం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మొదట గిల్గాలు అనగా దొర్లించబడింది పాపము, రెండవదిగా బేతేలు అనగా దేవుని మందిరము, మూడవదిగా యెరికో. చెప్పండి ఏంటి? యెరికో. యెరికో అనగా శ్రమల వాసన. చెప్పండి ఏంటి? శ్రమల వాసన. ఒక వ్యక్తి ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుణ్ణి కలుసుకోవాలంటే ముందు పాప క్షమాపణ పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి, తర్వాత దేవుని మందిరంలోనికి రావాలి, మూడవదిగా శ్రమ అనుభవించాలి. హల్లెలూయా. మరి చెప్పారు కదా సువార్త, మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్ చెప్పండి. మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడ్డారని దేవుని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం. నువ్వు ఆశీర్వదించబడాలంటే ముందు శ్రమ పడాలి. ఆ యెరికో అనబడుతున్నటువంటి అనుభవంలోకి నువ్వు రావాలి. ఏంటి ఈరోజు శ్రమ? ఏంటి ఈరోజు శ్రమ? అప్పులుంటే శ్రమ. స్తోత్రం. అది భయంకరమైనటువంటి శ్రమ. ఈ అప్పులతో ఏగలేక చాలా మంది ఉరిపోసుకుని చచ్చిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అప్పులుంటే సరిగ్గా నిద్ర కూడా పట్టదు, అప్పులుంటే మనశ్శాంతి ఉండదు. హల్లెలూయా. అప్పులు అనబడుతున్నటువంటి శ్రమ, అనారోగ్యం అనబడుతున్నటువంటి శ్రమ. ఒంట్లో ఒక్క రాంత బాగలేకపోతే తట్టుకోలేరు, జ్వరం వస్తే తట్టుకోలేరు, తుమ్ములు వస్తే తట్టుకోలేరు, జలుబు వస్తే తట్టుకోలేరు. ప్రైజ్ ది లార్డ్. అనారోగ్యం అనబడుతున్నటువంటి శ్రమ, అప్పులు అనబడుతున్నటువంటి శ్రమ, అవమానపడబడుతున్నటువంటి శ్రమ. అందరూ బాగున్నారే, నేను బాగలేనే, నాతో పాటు ఉన్నటువంటి బిడ్డ బాగుందే, నేను బాగలేనే, నా పక్కింటోళ్ళు బాగుండారే, నేను బాగలేనే, నా బ్రతికింది ఏడ్చింది. స్తోత్రం. ఇలాగా అవమానంతోనే జనాలు చాలా మంది బాధపడుతున్నటువంటి పరిస్థితి. స్తోత్రం. అవమానం అనబడుతున్నటువంటి శ్రమ, నిందలు అనబడుతున్నటువంటి శ్రమ. నువ్వు చేయనటువంటి తప్పుకి నువ్వు నింద అనుభవిస్తా బాధపడుతున్నావు. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది భర్తతో భార్యకి శ్రమ, భార్యతో భర్తకి శ్రమ, తల్లిదండ్రులకు పిల్లలతో శ్రమ, మారు మనసు లేనటువంటి భర్తతో శ్రమ, మారు మనసు లేనటువంటి కొడుకుతో శ్రమ. మరొక శ్రమ శత్రువులతో శ్రమ. స్తోత్రం. నువ్వెవరికి హాని చేయవు, నువ్వెవరిని ఇబ్బంది పెట్టవు, ఎవరి నాశనాన్ని నువ్వు కోరుకోవు, అయినా వాళ్ళ వల్ల నువ్వు శ్రమ అనుభవిస్తా ఉన్నావు. స్తోత్రం. అయితే నీకు సువార్త ఏంటో తెలుసా? సువార్త ఏంటో తెలుసా? శ్రమలో నేను అతనికి తోడై ఉందును. కొట్టు చప్పట్లు. హల్లెలూయా. నువ్వు ఎంత శ్రమ అయితే అనుభవిస్తున్నావో ఆ శ్రమలో నా దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన శ్రమ పొందినటువంటి దేవుడు, ఆయన నేరము చేయకుండానే నేరం అనుభవించినటువంటి దేవుడు, ఆయన నిందించబడినటువంటి దేవుడు, ఆయన గాయాలు పొందుకున్నటువంటి దేవుడు. తన వారే తనని ఇబ్బంది పెట్టారు. స్తోత్రం. ఎన్నో శ్రమలు అనుభవించాడు ఆయన. హల్లెలూయా. మన పరిశుద్ధ గ్రంథంలో యోబు అనబడుతున్నటువంటి ఒక భక్తుడు ఉన్నారు. అతని జీవితాన్ని మనం చూస్తే అన్ని శ్రమలే. మనకి శ్రమ ఎదురైనప్పుడు ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు. హల్లెలూయా. అన్ని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు, మందలు కోల్పోయాడు, పనులను కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు. స్తోత్రం. ఒకే రోజు పిల్లలు చనిపోయినారు.
ఈ విధంగా అన్ని శ్రమలే, ఒక్కటి కూడా ఆయనకి మంచి జరగల. దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుని నమ్ముకున్నవాడే. అయితే చివరికి ఆ శ్రమే ఆయనకి రెండింతల ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. కొంచెం చప్పట్లు. హల్లెలూయా. రెండింతలుగా ఆశీర్వదించేటట్టు చేసింది శ్రమలే. అందుకే అపోస్తులైన పౌలు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, శ్రమ నుండుట నాకు మేలాయను. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు శ్రమ పొందినటువంటి దేవుడు. చేయన నేరము ఆయన మీద వేసుకున్నాడు. నీ పాపముని, నీ యొక్క దోషముని, నీ శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. నువ్వు పడాల్సినటువంటి ఆ బాధంతో కూడా ఆయన పడ్డాడు, శ్రమ పొందాడు. హల్లెలూయా. ఆ శ్రమలో ఎవరైతే ఉంటారో, ఒకవేళ ఇప్పుడు చెప్పబడినటువంటి శ్రమలు నువ్వు అనుభవిస్తూ ఉంటే, అప్పులు అనబడుతున్నటువంటి శ్రమలు నువ్వు అనుభవిస్తూ ఉంటే, అనారోగ్యం అనబడుతున్నటువంటి శ్రమలు నువ్వు అనుభవిస్తూ ఉంటే, శత్రువుల వలన నువ్వు శ్రమలు అనుభవిస్తూ ఉంటే, నీ ఇంట్లో వాళ్ళ వలనే నువ్వు శ్రమలు అనుభవిస్తూ ఉంటే, సువార్త ఏంటో తెలుసా? ఆ శ్రమలో నుంచి విడిపించి తప్పించిన దేవుడు నిన్ను గొప్ప చేయబోతా ఉన్నాడు. వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుదనని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు. స్తోత్రం. ఈ రోజు ఆ శ్రమలు అనుభవించాడు కాబట్టి ఈ రోజు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అన్ని నామముల కంటే పై నామమై కూర్చున్నాడు. కొట్టు చప్పట్లో. హల్లెలూయా. అంతగా హెచ్చించబడడానికి, సర్వ భూ ప్రపంచంలో ఏలుబడి చేయడానికి, చక్రవర్తిగా ఉండడానికి, ప్రతి ఒక్క దేశంలో దేవుడిగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన పొందినటువంటి శిలువ శ్రమలే. స్తోత్రం. ఈరోజు శ్రమ ఎదురైతే బాధపడుతున్నావే, కృంగిపోతున్నావే, ఏడుస్తున్నావే, ధైర్యం తెచ్చుకో. నువ్వు శ్రమలో ఉన్నావంటే ఖచ్చితంగా పైకే, నువ్వు పైకే, నువ్వు కిందకు పోవు. హల్లెలూయా. ఈ శ్రమలో నా దేవుడు రెండింతలుగా ఆశీర్వదించే దేవుడు. నువ్వు ఏదైతే కోల్పోయావో, యోబు ఏదైతే కోల్పోయాడో అది తిరిగిచ్చినట్లుగా నా దేవుడు నువ్వు కోల్పోయినదంతయు నా దేవుడు రెండింతలుగా నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఏం కోల్పోయావు నువ్వు? ఆరోగ్యం కోల్పోయావా? ఆస్తి కోల్పోయావా? ఘనత కోల్పోయావా? నా దేవుడు నీకు రెండింతలుగా మేలు చేయబోతావు. స్తోత్రం. అయితే ఈ శ్రమలో నువ్వేం చేయాలో తెలుసా? ఈ శ్రమలో నువ్వేం చేయాలో తెలుసా? ఆరాధించాలి, స్తుతించాలి, కేకలు వేయాలి. హల్లెలూయా. ఎట్లా వస్తుందయ్యా ఆరాధన? ఎట్లా వస్తుందయ్యా స్తుతి? ఎట్లా వస్తుందయ్యా సంతోషము అని అంటే, పౌలు శీలలు అనబడుతున్నటువంటి భక్తులు ప్రియ దేవుని బిడ్డలారా, కొంగ నెలగొట్టేశారు వాళ్ళని. దెబ్బలో, ఒరే శీల నీ పరిస్థితి ఏంట్రా? నా పరిస్థితిరా, నా కాలు నువ్వు వస్తారా, నీ కాలు నేను వస్తాను అని చెప్పుకోవాలా. బిగ్గరగా దేవుణ్ణి ఆరాధించారు. ఆ శ్రమలో దేవుణ్ణి ఆరాధించారు వాళ్ళు. అయితే అక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? విడుదల కార్యం జరిగింది. కొట్టు చప్పట్లో. శ్రమలలో నువ్వు ఆరాధిస్తూ ఉంటే నా దేవుడు నీకు విడుదలను కలగజేయబోతా ఉన్నాడు. నీ బంధకాలు తెంచేయబోతా ఉన్నాడు. నీ కట్లు తెగగొట్టబోతా ఉన్నాడు. ఆ సాతాను నీ మీద పోయినటువంటి ఆ కాడి మోపుని విర్రగా కొట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ శ్రమలో నువ్వు ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే, ఈ శ్రమలో నువ్వు ఆయన్ని ఘనపరుస్తూ ఉంటే, ఆ సర్వోన్నతుని శక్తి నీ మీదకి అలాగ వచ్చి కమ్ముకోబోతావు. హల్లెలూయా. ఆయన అభిషేకం నీ మీదకి దిగిపోతా ఉంది. హల్లెలూయా. శ్రమకు బాధపడద్దు, కృంగిపోవద్దు. ఇవన్నీ తాత్కాలికమే. నీకు ఎప్పుడైనా సరే బాధ కలిగిందా, శ్రమ కలిగిందా, ఆరాధన చేయి, పాడు, స్తుతించు. హల్లెలూయా. నా దేవుడు నిశ్చయముగా నీ శ్రమను కొట్టివేయబడును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ 3 అనుభవాల్లో నుంచి వచ్చిన తర్వాత మరణం ఎదురయ్యింది. ఇప్పుడు ఆ మరణం ఎదురైనప్పుడు నేరుగా పైకి తీసుకెళ్లిపోయింది ఏరియాని. కొట్టి చప్పట్టు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గిల్గాల్ అనబడుతున్నటువంటి ప్రాంతానికి నువ్వు రా. నీ పాపాలు దొర్లించేసుకో. యేసు రక్తం చేత కడగబడాలి. నీ పాపం ఏందో నాకు తెలియదు, నీ హృదయానికి తెలుసు, నీ జీవితానికి తెలుసు. నీ రహస్య పాపం ఏంటో నాకు తెలియదు, దేవునికి తెలుసు, నీకు తెలుసు. అది రాత్రి నా దేవుడు కడుగునుగాక. ఆయన రక్తం నీ మీదకి వచ్చునుగాక. ఆ పరిశుద్ధ రక్తం నీ గుడారంలోనికి ఎంటర్ అవునుగాక. హల్లెలూయా. బేతేలు అనబడుతున్నటువంటి అనుభవంలోకి రా. దేవుని మందిరంలోకి రా. దేవుని మందిరంలో క్షేమం ఉంది, ఆదరణ ఉంది, నెమ్మది ఉంది, సంతోషం ఉన్నది. నీకు మంచి నేర్పిస్తాడు దేవుడు. చెడిపోయే స్వభావాలు ఆయన నేర్పించాడు. స్తోత్రం. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మంచి దేవుడుగా. నోటి మాటలు బూతు మాటలు కాదు. స్తోత్రం. మంచి మాటలు. హల్లెలూయా. అలాగే చివరిగా ఏంటి? ఎరుకో. ఆ రోజు ఆ ఎరుకో
అనబడుతున్నటువంటి గోడ వారికి ఎదురైంది. వాళ్ళు చేసిందంతా ఏంటి? ఆ శ్రమలో వాళ్ళు దేవుడిని స్తుతించారు. ఆ ఎరుకో గోడలు కూలిపోయినాయి. ఇప్పుడు వారి జీవితం అంతా ఆశీర్వాదమే, ఆశీర్వాదమే, ఆశీర్వాదమే. హల్లెలూయా. దయచేసి అందరూ పైకి తెచ్చి నిలబడండి. చెప్పబడినటువంటి వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో నడిపించబడదు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. దేవుడు ఇప్పటి వరకు నీతో మాట్లాడాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని అనుభవాలు నీకు తెలియపరిచాడు. నువ్వు పైకా లేకపోతే కిందకా? అయ్యా, ఇంతవరకు మీరు చక్కగా మాట్లాడు. నీ రాజ్యములోనికి మేము రావాలి అంటే ప్రభువా, గిల్గాల్ అనే ప్రాంతంలో ఒక అనుభవం మాకు దయచేసి, ఇద్దరు సేవకులు నాయన నడిచిన యోర్ధను నదిలోనికి వెళుతున్నప్పుడు నాయన ప్రభువా, వారి ఇరువురు నాయన ప్రభువా యోర్ధను నదిని దాటి వెళ్ళినప్పుడు మరలా తిరిగి వచ్చినప్పుడు నాయన తన శిష్యుడైన ఎలీషా వచ్చి నాయన ప్రభువా, ఏలియా మీద ఉన్నటువంటి నాయన దుప్పటి నాయన ప్రభువా తన శిష్యుడి మీద పడినప్పుడు నాయన రెండంతల ఆత్మ అభిషేకమును పొందుకున్నట్లుగా ఈ రాత్రికాల సమయంలో నీ దాసుని ద్వారా మీరు మాట్లాడినటువంటి అనుభవం నాయన ప్రభువా, ప్రతి ఒక్క పిల్లలనైనా ప్రభువా నీ దాసుడినైనా ప్రభువా ద్వారా మాట్లాడినటువంటి మాటలనైనా వారు సంఘములోనికి వెళ్ళి బేతేలని ప్రభువా ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ప్రభువా అభిషేకించబడినటువంటి స్థలములోనైనా ప్రభువా యాకోబునైనా ప్రభువా ఒక రాత్రిని పెంచుకొని మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మీరు తేటగా మీరు మాట్లాడినటువంటి మాటనైనా సంఘములోనికి నిలబడుచున్న ప్రతి ఒక్క సంఘ బిడ్డలనైనా ప్రభువా రెట్టింత ఆత్మల అభిషేకమునైనా పొందుకునేగాక అయ్యా. అట్టి అనుభవం మాకు దయచేయండి. అదే విధంగా నాయనా ప్రభు ఎరికో ప్రాంతంలోనైనా ప్రభా శాపగ్రస్తమైన ప్రాంతంలోనికి నైనా ప్రభా యెహోషువ నైనా ప్రభా నాయకుడినైనా ప్రభా శపించబడినటువంటి ప్రాంతమునైనా ప్రభా ఎరికో ప్రాంతమునైనా ప్రభా గోడలు కూల్చుటకునైనా ప్రభా నీ దాసులైన వారినైనా 7 రోజులనైనా ప్రభా ప్రకటించినటువంటి ప్రభా పూర్వగానైనా ఊదినైనా ప్రభా అట్టి శ్రమణనైనా తొలగించినట్లైన ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, అట్టి శ్రమలో మేము పడుతున్నామేమో ప్రభా, ఆ శ్రమలు పడుతున్నప్పుడు నాయన ప్రభా వేరే తిరిగి చూడుతున్నామేమో ప్రభా, మేము నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతున్నామేమో ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడండి ప్రభా, ఈ శ్రమను విడిచి నా వద్దకు రమ్మన్నావు ప్రభా. నీ వద్దకే మేము వచ్చి ఉన్నామయ్యా, మీ వద్దకే మేము చేర్చబడి ఉన్నామయ్యా. మేము ఇరువురుగా బయలుదేరి నాయన ప్రభా అనేక వందలుగా ఇక్కడ చేర్చబడి ఉన్నాము తండ్రి. అయ్యా, మమ్మల్ని చేర్చుకున్నందుకు నీకు స్తోత్రములు. నీ దాసుని చక్కగా నిలబెట్టినైనా ప్రభా పరలోక రాజ్య సంగతులనైనా ప్రభా తెలియపరిచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఈ ప్రాంతమంతానైనా ప్రభా ఎరుకో పట్టణముగా ఉన్నదేమో, ఈ పట్టణంలోంటినైనా ప్రభా రక్షించబడిన ఎవడు లేడు గనకనైనా ఈ రాత్రికాల సమయంలో సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మీరు మాత్రమే రక్షించగలిగినటువంటి దేవుడు నీవే అయ్యా. నీ రక్తము ద్వారా నీ ప్రాంతమంతా మార్చబడును గాక. నీ రక్తమంతా ప్రభా ఇక్కడ ప్రాంతమంతానైనా ప్రభా తరలినైనా ప్రభా మీరు మార్చండి ప్రభువా. నీ రక్తమంతా ప్రోక్షించండి ప్రభువా. ప్రతి స్థలములనైనా ప్రభా నీ ఆత్మనైనా సంచరించును గాక. ఒక గొప్ప కార్యము జరిగించండి. మీ మహిమతో మీరు రాబోతున్నారు అయ్యా. మీరు రాబోతున్నట్టు ప్రభా మాకు నిరీక్షణ దయచేయండి ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. అట్టి కృప మాకు దయచేయండి అయ్యా. ఉన్న సమయం అంతా ప్రభా ఒక గొప్ప సమయమునైనా మీకు ఇచ్చినందుకై స్తోత్రములు తండ్రి. మీరు మా కొరకునైనా రాబోతున్నట్టు దేవుడు అయ్యా. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఉన్న సమయమునైనా మీ చేతులకు అప్పగిస్తున్నా. ఇక్కడున్న బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నా. సౌండ్ సిస్టమ్ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వాయిద్యాలు వేసిన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నా. శ్రమ పడుతున్నాయినా ప్రభా, నిందలు అవమానాలు పడుతున్నాయినా ప్రభా, కాడిని వెతుకొని మాకు ఇచ్చినటువంటి సిలువను నేను మోసుకొని నిన్ను వెంబడిస్తున్నటువంటి నాయన ప్రభా, ఎంజేజీ గాస్పల్ నైనా సువార్తను ప్రకటిస్తున్నటువంటి మేము నాయన ప్రభా శ్రమల యందు నిందల యందు అవమానందు వెను తిరిగి చూడకనైనా అనేక ప్రాంతాల యందునైనా ప్రభా వెళ్ళినైనా ప్రగాఢమైన విశ్వాసమును ఈ రాత్రికాల సమయంలో మాకు కలుగ చేయనుగాక అయ్యా. అట్టి కృపణ దయచేయండి. మీరు నిలబడినైన ప్రభా గొప్పగా మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రభా సహాయం చేసినందుకై నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మీకు స్తోత్రములు, వందనములు తండ్రి. అయ్యా మీరే అధ్యక్షత వహించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నిలబడుకోండి, ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప,
విన్న వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుని మనకును లోకములో ఉన్న పరిశుద్ధులకును తన దాసునికిని తన కుటుంబానికి చేస్తున్నట్టు పరిచర్యకును ఎన్జేజీ గాస్పెల్ టీముకును వాయిద్యాలు వేసిన బిడ్డలకును ఈ ప్రాంత ప్రజలకును ఇక్కడ సువార్త ప్రకటిస్తున్న యోసన్న మినిస్ట్రీస్ సంఘ సభ్యులకును సేవకులకును అనేకమైన వారికును ఆయన సదాకాలం ఉండి కాచి కాపాడును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.